టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాపైన పలు నియోజకవర్గాలలో అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలోనే గజపతి నగరం టీడీపీలో అసంతృప్తి రగిలింది. నియోజకవర్గ టికెట్ను కేఏ నాయుడికి కేటాయించకపోవడంపై పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ పదవికి కేఏ నాయుడు రాజీనామా చేశారు. ఇక నుండి పార్టీలో సామాన్య కార్యకర్తగానే కొనసాగుతానంటున్న కేఏ నాయుడుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. టీడీపీ తొలి జాబితాలో గజపతినగరం ఇన్ఛార్జికి కొండపల్లి అప్పలనాయుడు చేదు అనుభవం అయితే ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు పూర్తి స్థాయిలో టికెట్ ఇవ్వనందున మనతో పాటు కొండపల్లి అప్పలనాయుడు గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు మీరు ఇంత సీనియర్గా ఉండి మీకు టికెట్ కేటాయించకపోవడంపై మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? తదుపరి కార్యాచరణ ఏంటి? సింపుల్గా చెప్తా ఉన్నా, అది మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారి ఇష్టం. వారేం చెప్పారో అది చేయడమే. ఈరోజు నా అభ్యర్థనాన్ని ఆయన ఒప్పుకోలేదు, పక్కన పెట్టారు. నా ధర్మం ప్రకారం పార్టీ ఇచ్చిన పదవులకి రాజీనామా చేశాను. ఈ రోజు నుంచి సామాన్య కార్యకర్తగా కంటిన్యూ అవుతాను. మీ కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చారు. రెండోది, మీరు పార్టీ పరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అంటే ఒక సీనియర్ లీడర్గా మీకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు అని అనుకుంటున్నారు? ఏంటి అసలు ఆ విషయం తెలియక నేను నొత్తునూరు కొట్టుకుంటాను. నీలాగే విజయనగరంలో ఉండి నేను నీ పక్కనే ఉన్న బ్రదర్, నేను కూడా అక్కడికి వెళ్ళా. సరే, వాళ్ళు చెప్తారు అని అంటాం. ఏదేమైనా సరే మా బాధ్యతలు, మాకు పార్టీ మా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అలా చేద్దాం. మీ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? సామాన్య కార్యకర్తలాగా మీటింగ్లో వేదిక ఎక్కకుండా కింద పట్టుకుని జెండా పట్టుకునే కార్యకర్తలా నేను జెండా పట్టుకుని నిల్చుంటా, అంతే. మీద ఒక సీనియర్ ఎమ్మెల్యేగా చేసి అనేక పదవులు అలంకరించినప్పటికీ కూడా పార్టీ గుర్తించలేదని చెప్పేసి పూర్తి స్థాయిలో ఇక్కడ కొండపల్లి అప్పలనాయుడు అయితే మాత్రము అలకబోయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు తన అన్నగారైన కొడుకైన కొండపల్లి శ్రీనివాస్కి టికెట్ పై తన పార్టీ పదవులకి ఇన్ఛార్జ్ పదవికి అయితే రాజీనామా చేశారు కొండపల్లి అప్పలనాయుడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఓమాయిస్తర్తో శ్రీధర్, HM TV, విజయనగరం.